హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే హౌ టు జాయిన్ సైనిక్ స్కూల్ అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సైనిక్ స్కూల్. ఇప్పుడు మనకి 2020 రిజిస్ట్రేషన్ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదండి. దానికోసం నేను ఇక్కడ చెప్తున్నాను. సో అసలు ముందుగా వాట్ ఈస్ సైనిక్ స్కూల్ అనేది తెలియాలి కాబట్టి దానికోసం చెప్తున్నాను, వినండి. కొన్ని రోజుల ముందు వరకు మనకి సైనిక్ స్కూల్లో ఆడపిల్లలకి అయితే ప్రవేశానికి మంజూరు ఉండేది కాదు. కానీ 2020 నుంచి ఆడపిల్లలకు కూడా సైనిక్ స్కూల్లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఇచ్చారు మనకి మన రక్షణ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ గారు. సో అసలు ఈ సైనిక్ స్కూల్లో ఎలా జాయిన్ అవ్వాలి అనేది తెలుసుకుందాం. ఏం లేదండి, దీనికంటూ ఒక ప్రొసీజర్ అయితే ఉంది. ఆ ప్రొసీజర్, ఆ సిస్టమ్ ఏంటనేది నేను ఇప్పుడు చెప్తాను. సైనిక్ స్కూల్లో ఇండియాలో ఒక సిస్టమ్ అయితే ఉంది. ఆ సిస్టమ్ ఇండియాలో ఫస్ట్ సైనిక్ స్కూల్ అనేది 1961లో పీకే కృష్ణ మీనన్ ద్వారా స్థాపించబడింది. ఈ స్కూల్ ఫస్ట్ యూపీ అంటే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ లక్నోలో సంపూర్ణానంద ద్వారా 1960లో స్థాపించారు. ఈ స్కూల్ మొత్తం దాని యొక్క సిస్టమ్ మేనేజింగ్ మొత్తం కూడా ఉత్తరప్రదేశ్ గవర్నమెంటే టేకప్ చేస్తుంది. భారతదేశంలో మిగిలిన అన్ని సైనిక్ స్కూల్స్ కూడా మంత్రాలయ సొసైటీ ద్వారా మన మేనేజ్ అవుతూ ఉంటాయి. సో సైనిక్ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండియా మిలిటరీలో అన్ని వర్గాల విద్యార్థులకి కూడా ఉచిత శిక్షణ ఇవ్వడం అనేది. అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీలోకి తయారు చేస్తారనమాట పిల్లలందరినీ ఉచిత శిక్షణ ఇచ్చి. ఇక్కడ 25% స్టూడెంట్ ఎవ్రీ ఇయర్ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో అయితే తీసుకోవడం జరుగుతుంది. దేశం మొత్తం మీద ఇప్పుడు 33 స్కూల్స్ అయితే ఉన్నాయి. ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. సో అసలు ఈ సైన్స్ స్కూల్ ఎలా జాయిన్ అవ్వాలి అనేది అడిగితే కనుక ఇందులో అడ్మిషన్స్ కోసం స్కూల్ సొసైటీ ద్వారా ప్రతి సంవత్సరం కూడా జనవరి మంత్లో సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబడుతుందండి. పర్ క్లాస్ 6th and 9th క్లాస్ మాత్రమే ఎంటర్ అవ్వగలం. అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్లో 6th and 9th క్లాస్లో మాత్రమే చేరగలం. కాబట్టి ఎవరైనా సరే సైనిక్స్లో జాయిన్ అవ్వాలి అంటే 6th కానీ 9th క్లాస్లో కానీ అప్లై చేసుకోవాలి. సో 5th కంప్లీట్ అయ్యి 6thలోకి వెళ్తున్న వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఇక్కడ 6th కంటిన్యూ చేసుకోవచ్చు. అలానే 8th కంప్లీట్ అయ్యి 9th క్లాస్కి వెళ్తున్న వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే క్లియర్ చేయాలండి. అందులో 3 స్టెప్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ ఎగ్జామ్ క్లియర్ చేస్తాం. సెకండ్ వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో కూడా క్లియర్ చేయాలి. థర్డ్ స్టెప్ వచ్చేసి మెడికల్ చెకప్ అనమాట. మెడికల్ చెకప్లో కూడా క్వాలిఫై అయిపోయారు అనుకోండి, మీకు ఈ 3 స్టెప్స్ ఫినిష్ చేసేస్తే మీకు అడ్మిషన్ కన్ఫర్మ్ చేస్తారు. అప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ వినండి. దీనికైతే ఏజ్ లిమిట్ కూడా ఉందండి. క్లాస్ 6th వాళ్ళకి ఏజ్ లిమిట్ వచ్చేసి 10 to 12, అది కూడా 31/3/2021 లోపు 12 years మధ్య ఉండాలండి. పర్ క్లాస్ 6th స్టూడెంట్స్ కోసం అయితే చెప్తున్నాను నేను ఇది. సో నెక్స్ట్ ఎవరు క్లాస్ 9th స్టాండర్డ్ వాళ్ళకైతే 31/3/2021 నాటికి 13 to 15 years బిట్వీన్లో ఉండాలి. అది కూడా 8th క్లాస్లో ఒక రికగ్నైజ్డ్ స్కూల్ నుంచి పాస్ అవుట్ అయ్యి ఉండాలి. ఓకే, ఇదైతే క్లియర్ కదండి. సో నెక్స్ట్ ఇయర్ అయితే కరోనా వల్ల మనకి నోటిఫికేషన్ అనేది October 22 నుంచి 19 November వరకు డేట్ ఇచ్చారండి. ఇప్పుడే రిలీజ్ అయింది నోటిఫికేషన్. సో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. దానికంటూ ఒక అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది, అది నేను మీకు చెప్తాను. ఇక్కడ చూపిస్తున్నాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి. నెక్స్ట్ మనకి క్వశ్చన్ పేపర్ అనేది 6th క్లాస్ పిల్లలకి స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది అంటే లాంగ్వేజెస్ వచ్చేసి ఇంగ్లీష్, హిందీ, రీజనల్. అంటే మనకి పేపర్ ఇంగ్లీష్, హిందీ, అక్కడ స్టేట్ యొక్క రీజనల్ లాంగ్వేజ్ కూడా ఉంటుందండి. సబ్జెక్ట్స్ మ్యాథ్స్, లాంగ్వేజ్, ఎబిలిటీ టెస్ట్, ఇంటెలిజెంట్ టెస్ట్ ఉంటాయి. టోటల్ పేపర్ వచ్చేసరికి 300 మార్క్స్కి ఉంటుంది 6th స్టాండర్డ్ పిల్లలకి. అండ్ నెక్స్ట్ 9th క్లాస్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందంటే 9th క్లాస్ స్టూడెంట్స్ క్వశ్చన్ పేపర్ లాంగ్వేజెస్ వచ్చేసి ఇంగ్లీష్, ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది వీళ్ళకి. సబ్జెక్ట్స్ వచ్చేసి మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ అండ్ సోషల్ స్టడీస్. టోటల్ మార్క్స్ వచ్చేసి 450 ఉంటాయి. సో ఈ స్కూల్స్లో జాయిన్ అయిన పిల్లలకి ఇంకో ఛాన్స్ కూడా ఉందండి. ఎన్సీసీ కోర్స్ కూడా వాళ్ళు ఇంటర్మీడియట్ అంటే +1 +2 చదువుతూ 12th స్టాండర్డ్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో సైనిక్ స్కూల్లో రిజర్వేషన్ కూడా ఉంటుందండి. అందులో 67% వచ్చేసి సేమ్ స్టేట్ క్యాండిడేట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. అందులో ఆ స్టేట్ స్టూడెంట్స్కే ఇస్తారండి 67%. 33% వచ్చేసి అదర్ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ కోసం. 15 వచ్చేసరికి SC ST వాళ్ళకి.
25% సర్వీస్ పర్సన్ చిల్డ్రన్స్ కోసం. ఇందులో ఎక్స్ సర్వీస్ మెన్ చిల్డ్రన్స్ కూడా వస్తారు. దేశం మొత్తం మీద ఫస్ట్లో సైనిక్ స్కూల్ బాయ్స్కి మాత్రం ఉండేది, ఇప్పుడు గర్ల్స్కి కూడా ఛాన్స్ ఇచ్చారు. సో దానికోసం వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది, అందులో మీరు క్లియర్గా అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఏఐఎస్ఎస్ఈఈ 2021 కోసం 22 అక్టోబర్ నుండి 19 నవంబర్ మధ్య రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు దానికంటూ పేమెంట్ కూడా ఉంటుందండి. SC/ST వాళ్ళకైతే 400 రూపీస్ పే చేయాలి, అదర్స్ అయితే 550 రూపీస్. ఏజ్ లిమిట్ ఆల్రెడీ మెన్షన్ చేశాను కదండి. 6 స్టూడెంట్స్ అయితే 12 ఇయర్స్ లోపు ఉండాలి, అండ్ 9th క్లాస్ స్టూడెంట్స్కి అయితే 13 to 15 ఇయర్స్ బిలో ఉండాలి, మధ్యలో ఉండాలి. సో దీని యొక్క పరీక్షా విధానం అయితే ఓఎంఆర్ షీట్ బేస్డ్ ఉంటుందండి. ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి ఎగ్జామ్ డేట్ 10th January 2020 సండే అండి. సో పేపర్ ప్రొసీజర్ అంటే మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. పరీక్ష జరిగే సిటీస్ వచ్చేసరికి బులెటిన్లో మనకి ఇస్తారు ఎక్కడ అనేది. సో మనం ఎప్పటికప్పుడు సైనిక్ స్కూల్ CBSEకి అనుబంధంగా ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూల్స్గా ఉంటాయి కాబట్టి ఇందులో ఎప్పటికప్పుడు మనం కింద వెబ్సైట్లో వెళ్ళి చెక్ చేసుకుంటే ఎప్పుడు ఏంటి అనేది అన్నీ క్లియర్గా ఉంటాయి. ఇవి ఆఫీసర్స్ కోసం నేషనల్ అకాడమీ, ఇండియన్ నేషనల్ అకాడమీ అండ్ అదర్ ట్రైనింగ్ అకాడమీలో చేరేందుకు మాత్రమే ఇక్కడ స్టూడెంట్స్ని తయారు చేస్తారు. సో మనం ఇక్కడ ఎగ్జామ్ ఫీజు అనేది ఎలా పేమెంట్ చేయాలంటే అందరికీ తెలిసిన విషయమే. డెబిట్, క్రెడిట్ అండ్ పేటిఎం ఆన్లైన్లో చెల్లించవచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే మీ అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సో ఎవరికైతే NDFEలో జాయిన్ అవ్వాలి అని ఉంటుందో వాళ్ళనైతే ఇక్కడ జాయిన్ చేయండి. వాళ్ళ టాలెంట్ని చూసి ఇంటర్వ్యూలో అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అయితే మాత్రమే వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఉచిత శిక్షణ కూడా ఇస్తారు. మన ఆంధ్రప్రదేశ్లో అయితే విజయనగరం డిస్టిక్ కోరుకొండలో ఉంది కదండి స్కూలు, నాకైతే అది బాగా తెలుసు. సో అందుకే నేను నాకు తెలిసిన విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ టు ఆల్ junior students and all students. Okay, thank you so much.